ఏమండి, గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అంటే బహుశా ఈ పోసాని అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, ఇందులో ఈ న్యూస్ని ఎవరు పట్టించుకోలేదేమో అనుకుంటున్నాను. నేను 2 రోజుల నుంచి ఈ న్యూస్ని వాచ్ చేస్తున్నాను. అదేంటంటే, శాసన మండలి సభ్యులు ప్రస్తుత వైసీపీ పార్టీ నాయకులు తోట త్రిమూర్తులు గారు జనసేనలోకి రానున్నారు అని ఇది గట్టిగా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. నిజమేంటారా? త్రిమూర్తులు గారు పార్టీ మారి జనసేనలోకి వచ్చేస్తాడంటారా? వాస్తవం అంటారా? ఇది ఈ పుకారుని మనం పుకారుగానే తీసుకుందామా, నమ్ముదామా? నన్ను అడిగితే నేను మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇతను జనసేనలోకి రావటం వాస్తవం అవ్వచ్చు, అవాస్తవం కూడా అవ్వచ్చు. 2 ఉన్నాయి. ఇదేంట్రా తిరకాసు సమాధానం చెప్పాడు ఇతను అనుకుంటున్నారా మీరు? ఎంచేతంటే తిరకాసు సమాధానమే. ఆ పోస్టింగ్ కరెక్ట్ అని అనొచ్చు, లేదు ఫేక్ అని కూడా అనొచ్చు. ఎందుకు తిరకాసు సమాధానం చెప్పానంటే, ఈ నాయకుడు అటువంటి నాయకుడు. ఇతను మూమెంట్ అసలు అర్థం కాదు. ఇంకేదంటే ఇతను జనసేనలోకి వస్తాడా అంటే ఫస్ట్ ఆన్సర్ వస్తాడు అనేది. ఎలాగంటే ఎలా వస్తాడు, పార్టీ ఎలా మారుతాడు అంటే, పార్టీ మారటం అనేది ఇతను చాలా ఈజీ. 1995లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నగినట్టు ఇతను తర్వాత టీడీపీకి వచ్చాడు, తర్వాత కాంగ్రెస్కి వచ్చాడు, మళ్ళీ టీడీపీకి వచ్చాడు, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళాడు, తర్వాత వైసీపీకి వెళ్ళాడు. ఇంక ఈయన రుచి చూడని పార్టీలు 2, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన. ఇంకే కొద్ది గొప్ప చెప్పుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయి, పెద్దగా ఉనికి లేదు కాబట్టి ఈ 2 ఆయన టేస్ట్ చూడలేదు. మరి ఇన్ని పార్టీలు మారినోడు జనసేనకి ఎందుకు రావడం అనుకుంటే వస్తాడు. మన శివరాత్రి నాడు అతను వియ్యంకుడు సామినేని ఉదయభాను, వియ్యంకుడి తమ్ముడు అన్నగారు మొత్తం మీద వాళ్ళిద్దరు కలిసి ఫోటో తీయించుకున్నారు ద్రాక్షర్మ భీమేశ్వర ఆలయంలో. అప్పటి నుంచే వైరల్ అయింది. ఎందుకంటే ఉదయభాను ఆల్రెడీ వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళి ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఏదో ఉంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో మరి ఇతను కూడా ఆ రూటు, ఆ బంధువు ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. జనసేనకు రూటు క్లియర్ అయింది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఆ జరిగిన తర్వాత జనసేన ఓటింగ్ బలంగా ఉన్న ఏదో ఒక నియోజకవర్గం ఇతను అడగనున్నాడని ప్రచారం సాగుతుంది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటంటే, ఓకే జనసేనకు వచ్చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది రాడు అవ్వదు అని నేను అన్నాను కదా, 2వ ఆన్సర్, దానికి కూడా క్లారిఫై ఇస్తాను. రెండోది ఏంటంటే, ఇతను రానాకి ఇంట్రెస్ట్గా ఉన్నా నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరేమో. ఇంచేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇతని గతంలో చాలా ఆఫర్లు ఇచ్చాడు. 2019లో కూడా అడిగాడు. పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా త్రిమూర్తులు గారు అంటే ఎంతో కొంత గౌరవం. ఇంచేదంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో గట్టిగా కృషి చేశాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో త్రిమూర్తులు గారు చేసిన కృషి అంతా ఇంత కాదు, నాకు రియల్గా తెలుసు. నేను అప్పుడు ఈనాడులో ఉన్నాను. అయితే అప్పుడు నేను కూడా ఎంతో కొంత ఉన్న విషయం చెప్తున్నాను, నేను కూడా ప్రజారాజ్యాన్ని పనిచేశాను కాబట్టి. అయితే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి త్రిమూర్తులు గారు అంటే ఎంతో గౌరవం, అభిమానం. అందులో భాగంగానే 2019లో చివరి నిమిషం దాకా చూశాడు. ఎందుకు ఈ రాపాక వరప్రసాద్ వీళ్ళందరినీ పార్టీలు పంపినాడు ఈయనే, త్రిమూర్తులు గారు పంపించాడు. అతను కూడా వస్తాడు అనుకున్నా కానీ రాలేదు. 19లో మళ్ళీ టీడీపీ వైపునే పోటీ చేసాడు, ఓడిపోయాడు. బాధపడ్డాడు పవన్ కళ్యాణ్. ఇదైతే నా మనిషిని నేను ఇంత ఇదిగా నమ్మాను, ఇతను ఇలా చేసేట అని చెప్పి అయిపోయింది.
మళ్ళీ 24 వచ్చేసరికి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ జనసేనకు మానేసి వైసీపీకి వెళ్ళాడు. ఏదో ఎమ్మెల్సీ ఇస్తారు కదా అని ఇంకోటి ఏదో ఈయనకి వ్యక్తిగతంగా సమస్య మరి ఎటు తెలియదు. మళ్ళీ వైసీపీలో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాడు. కనీసం 24లో అయినా అతను జనసేన సీట్ సాధించుకుని ఉంటే ఈరోజు మంత్రి అతను జనసేన నుంచి. అందులో దుర్గేష్ వీళ్ళందరికన్నా కాపు కమ్యూనిటీలో ఇతనుకున్న గ్రిప్ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఇతనంటే ఎంతో అభిమానం. ఇంకోటి ఏంటంటే నాకు తెలుసుండి, అంటే మరి దీనికి త్రిమూర్తి గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ నాకు తెలుసుండి గుండికాయ లాంటి నియోజకవర్గం రామచంద్రపురం ఇది వదిలేసుకుని అతను మండపేట వెళ్ళిపోయాడు. అదొక మైనస్ అతనికి. సో ఈ నేపథ్యంలో మరి త్రిమూర్తులు గారు ఎన్నాక ఆయన ఉత్సాహం చూపినా, సామినేని ఉదయభాను మధ్యవర్తిత్వం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదంటే చెప్పలేం. అది డౌట్. సో ఇవి వస్తాడు అన్నదానికి అవి, రారు అన్నదానికి ఇవి. చూద్దాం ఏం జరుగుతాను. థ్యాంక్ యూ.